చాలా సంతోషంగా ఉందండి. ఆయన అన్నమాట మీద చాలా మంచిగా నిలబడ్డారు. మా అందరికి చాలా గర్వంగా ఉంది, అన్నమాట నిలబెట్టుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆయన అనుకున్న పని చేస్తారని నమ్మకంగా ఉన్నాం. మాలాంటి వాళ్ళు నమ్మకంగా ఉన్న వాళ్ళు చాలా బాగుందండి. అనుకున్నవన్నీ అనుకున్నట్టు నిదానంగా అయినా నెరవేరుస్తున్నారు. ఒక్కో పని చాలా మంచిగా చేస్తున్నారని జనంలో కూడా ట్రాకింగ్ వచ్చిందండి. అంటే మేము రీసెంట్ గా మేము వచ్చి ఒక 5-6 సంవత్సరాలే, కొంతమంది 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చాలా ఆనందంగా ఉన్నారండి. ఇలా పట్టాలు ఇస్తున్నారంటే ఎంతో ఆనందంతో ఎదురు చూశారు. లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారని బాగా చెప్పుకుంటున్నారు. మంచిగా వాటర్ అది కూడా మంచిగా ఇస్తున్నారు మా ఏరియాకి కూడా. ఎంతో సంతోషంగా ఉందండి, చెప్పలేని ఆనందం. ఆడవాళ్ళం అయిపోయాం, లేకపోతే డ్యాన్స్ చేద్దాం అనిపిస్తుంది. మాకైతే అంత సంతోషంగా ఉంది. మా దగ్గర నుంచి ₹1 కూడా ఆశించకుండా ఇంత ఇది చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నుంచి మేము అక్కడ ఉంటున్నాం కానీ మాకు ఒక ఇది లేదు. ఇక్కడ భయంతో ఉండేవాళ్ళం. మేము అలాంటి భయం లేకుండా ఉండగలుగుతాం. అంటే ఇదంతా లోకేష్ గారి ఇల్లు అని చెప్పుకునే స్థాయికి మేము ఎదిగామంటే లోకేష్ గారు రావట్లేదని అర్జీ పెట్టుకుంటే అవి కూడా వేస్తామని చెప్పారు. ఒక్కటిగా ఆయన చేయాల్సిన పని చేస్తున్నారు. అలాగే ఇలాగే అభివృద్ధి చెందుతూ ఆయన ఎదగాలని మాకు 20 ఏళ్ళు అవుతుంది. పట్టా వచ్చినందుకు చాలా సంతోషం. బలంగా నమ్మాము. ఇంకా ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు. సంతోషమే, చాలా సంతోషం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇలాంటి పదవులు అమలు చేయాల, ఈయన చేశారు. నమ్మకంగా ఉంది ఇది. మేము పార్టీ నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇన్నాళ్ళు వచ్చి ఇచ్చింది లేదు ఎవరు. పట్టాలు ఇస్తున్నందుకు చాలా సంతోషం. ఎంతమంది ఇంట్లో ఎంతమంది పాప బాబు కానీ ఉండారో అంతమందికి ఇస్తున్నారు. మనం ఏంటంటే మన మనస్ఫూర్తిగా మనం నమ్ముకొని ఉండాలి. ఎంతవరకు ఇలా లోకేష్ గారు ఉన్నాడంటే చాలా సంతోషంగా. 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము సీతానగరంలో. మాకైతే ఇప్పుడు ఆయన వల్లే ఇప్పుడు మాకు పట్టాలు వస్తున్నాయి. ఇంకా చాలా చేస్తున్నారు. మాకు వచ్చి మీటింగ్ చెప్పారండి. అప్పుడు మేము అడిగాం గెలవక ముందు. అయితే మీకు మేము ఉన్నామమ్మా, ఇంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, నేను వస్తాను మీకు చేస్తాను అని. అలాగే ఈ రోజు నిలబడి మాకు మా వెనకాల ఉండి మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషం. ప్రతిదీ అండి, ప్రతి ఇదని లేదు. ప్రతి ఇంటికి ఏం కావాలి, ప్రతి సొంతకి ఏం కావాలి అని ఆయన ఎక్కడున్నా సరే ఆయన అనుచరులు పంపించి ఆయన చేసే పనులు మాకు బాగా నచ్చుతుంది. ఆయన స్వయం కృషి, ఆయన పట్టుదల. ఈ రోజున ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు అవన్నీ చూసాం మేము. చాలా మంది వాగ్దానాలు చేశారు ఇస్తామని, కానీ ఏ రాజకీయ నాయకులు చేయలేకపోయారు. దీనివల్ల అయ్యింది మా కళ నెలవేరింది. నమ్మకంతోనే మేము వచ్చాము. ఆయన ఇస్తాడు, పట్టాలు ఇస్తారు, మమ్మల్ని అందరికీ సొంత ఇల్లు కావాలి అని ఆయన గ్యారెంటీగా మాట ఇచ్చాడు. కాబట్టి మేము అందరం లోకేష్ గారు మాట మీద నిలబడే మనిషి కాబట్టి వాళ్ళు ఇస్తాడనే నమ్మకంతో మేమందరం ఆశిస్తున్నామండి. అందరం వచ్చేవాళ్ళు, అందరికీ పేదవాళ్ళకి అందరికీ సొంత ఇల్లు అనేది కావాలి. ఆయన ఇస్తాడనే నమ్మకంతోనే మేము వచ్చామండి. శాశ్వత ఇళ్ల పట్టాలు తీసుకోబోతున్నారు లోకేష్ గారు, మీకు అందించబోతున్నారు. ఆయన ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్లే ముందు హామీ ఎలాగైతే ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకున్నాడు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? మేము 20 ఏళ్ళ పై నుంచి ఉంటున్నాం. 20 ఏళ్ళ పై నుంచి. ఎక్కడ ఏరియా ఎక్కడ బాబాయ్? పైనండి, కొండ మీద. ఇంతకు ముందు ఎవరైనా ఇట్లా చేశారా? ఇంతకుముందు చేయబోయి మరి వచ్చి పాపం ఎట్టగొట్ట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మీరు అనుకున్నారా ఆయన మాట ఇస్తున్నాడు? ఇప్పుడు అంతే, ఎంతో మంది మాట ఇస్తారు, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవాలి అని తస్మా ఎన్నో వచ్చినాయి, ఎన్నో ఎమ్మెల్యేలు మారిపోయారు. నిలబెట్టుకోవాలి. ఈయన గారు వచ్చి నిలబెట్టుకున్నాడు. అది సంతోషం. బాగా దశాబ్దాల కళ మహానాడు పట్టాలు ఇవ్వడం అనేది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఈనాడు లోకేష్ గారు ప్రతి పేదవాడు ఒక గూడు కలిగి ఉండాలనే ఆశయం, తన నియోజకవర్గంలో పేదలందరూ సుభిక్షంగా ఉండాలని ఇంకొక కాన్సెప్ట్తో ఈ పట్టాల కార్యక్రమం జరిగింది. అసలు దీనికి ప్రారంభం ఆనాడు నందమూరి తారక రామారావు మహానాడుని ఏర్పాటు చేస్తే, ఈరోజు ఆయన మనవడి కింద ఈయన దాన్ని చట్టబద్ధతగా స్థలాన్ని ఆనాడు అందరూ వేసుకున్నారు, ఉన్నారు. ఎవరు దాన్ని చాలామంది ఇది ఖాళీ చేయాలి, కట్ట అది కృష్ణ ఒడ్డున ఉన్నారు నిండిపోతుంది అనే దానికి ఈరోజు ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా రిటైనింగ్ వాల్ కట్టి పేదలందరికీ వాళ్ళ ఉన్న స్థలం వరకు 150 గజాల వరకు ఉచిత పట్ట, ఉచిత రిజిస్ట్రేషన్. ఇది ప్రపంచంలోనే అత్యద్భుతం. ఎందుకంటే ఏనాడైనా ఒక స్థలం కొనుక్కుంటే దానికి గవర్నమెంట్ కొంత ఆశిస్తుంది, దానికి ఫండింగ్ రావాలని, రెవెన్యూ వస్తుందని. కానీ వీటినన్నిటినీ అధిగమించి లోకేష్ గారు ఏం చేశారండి? ప్రతి పేదవాడు ఆనందంగా
జీవించాలనే కాన్సెప్ట్తో దానికి చంద్రబాబు గారు కూడా దోహదం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళకి అనుమతి ఇస్తేనే ఇది జరుగుతుంది. కాబట్టి మహానాడు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జీవితకాలం రుణపడి ఉండాల్సిందే. ఈరోజు అదే కదా, ఆనాడు కేవలం 5,000 ఓట్ల తేడా. ఆనాడు తన నియోజకవర్గానికి కొత్త అయినా కూడా 5,000 ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఎన్నోసార్లు నుంచి గెలిచిన ఆర్కే గారు ఏం చేయగలిగారండి? మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఆర్కే గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఆయన చేసిన ఒక్క పని ఒక కాగితం తీసుకుని కోట్లమ్మట తిరగడం, ఎవడికి ఉన్నాడో ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే కాన్సెప్ట్తో పనిచేస్తే ఈనాడు ప్రతి పేదవాడికి పట్టా అనే ఒక కాగితం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన లోకేష్ గారు. ఎందుకనంటే ఆనాడు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోతే అసలు నేను పోయిన చాటే వెతుక్కోవాలి దేన్నైనా, అక్కడి నుంచే గెలుపొందాలనే కాన్సెప్ట్తో ఆయన తన సొంత నిధులతో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. మిషన్లు ఇప్పించడం, ఎవరికైనా ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటానంటే వాటిని ఇవ్వడం, తర్వాత ఏ రకమైన విద్యార్థులకి అనేక రకాలైన సౌకర్యాలు. ఇవాళ పాఠశాలలు ఎలా ఉన్నాయండి? ఆయన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందాడు. మరి మొన్న 90,000 చిల్లర మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గం నాది, మన మంగళగిరి, మన లోకేష్ అనే నానుడికి ఆయన శ్రీకారం చుట్టారని మేము దీని పరంగా చెప్పుకుంటాం. నాకు సంతోషంగా ఉందండి. మాకు 10 సంవత్సరాల నుంచి నానా బాధలు పడ్డాం పట్టా లేక. ఇప్పుడు నా లోకేష్ బాబు గారు వచ్చి పట్టా ఇచ్చారు. సంతోషంగా వెళ్ళిపోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన దీనికి చాలా సంతోషం. ఎన్నాళ్ళలో నుంచి పట్టాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. చాలా పడ్డాం, దేనికి పనికిరాల మాకు ఆ ఇల్లు. చాలా బాధపడ్డాం. కాబట్టి ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నాం. మాకు సంతోషం సార్, బాగా మంచిగా ఇచ్చాడు. మేము ఎప్పుడు నుంచి అనుకుంటున్నాము, అలా మా మాట నెరవేర్చాడు. మా కోరిక నెరవేర్చిండు. మంచిగా ఆయన సార్తో కూడా మాట్లాడినాను మంచిగా. ఆయన చేతుల మీదకి పట్టా తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? మాకు మంచిదే, మాకు మంచిగా ఇచ్చాడు. బాగా సంతోషంగా ఉంది మాకు. ఈ సార్ వచ్చిన తర్వాత ఈయన ఇస్తాడని మేము అనుకున్నాం, అలాగనే ఇచ్చాడు. మేము చాలా సంవత్సరాల నుంచి చూసాం, అది అవలే పని. ఈయన వచ్చిన తర్వాత మాకు పని నెరవేరింది. ఇప్పుడు సార్తో కూడా ఆ మాటే అన్న, మాకు మంచిగా జరిగింది, నువ్వు మంచిగా చేసావు, మాకు అదే సంతోషం అని చెప్పా. చాలా సంతోషంగా ఉందండి. ఇది సుమారుగా 40 సంవత్సరాల మేము నిరీక్షణ ఇది ఈ రోజు ఫలించింది. ఇట్లాంటి ప్రభుత్వం చాలా కాలం పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తండ్రికి దగ్గర తనయుడిగా మంచి ఆలోచనలతోనూ తండ్రి కన్నా వేగవంతంగా ఆలోచిస్తున్నాడని ఇంకా చాలా యువతల నాయకుడిలాగా నిలబెట్టుకున్నారు ఆ మాటని. యువతలో పాదయాత్ర చేసినందుకు గాను ఆ పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ కూడా 1/1 నెరవేరుస్తూ చాలా సంతోషంగా అందరినీ కూడా అన్నదమ్ముల్లో చాలా చక్కగా చూస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఆనందంగా ఇస్తారని చెప్పి, ఎంత హ్యాపీగా ఇస్తారని చెప్పి ఏదో కళ్ళ కూడా అనుకోలేదు. కనీసం హామీల వరకు ఇది హామీల ప్రభుత్వం కాదు, హామీలు నెరవేర్చే ప్రభుత్వం. హామీ ఇచ్చే ప్రభుత్వం లేదు, హామీలు నెరవేర్చే ప్రభుత్వం లేదు. నెరవేర్చే ప్రభుత్వం పూర్తిగా అందరికీ, నా ఒకే కాదు అందరికీ, అన్ని రకాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా అంటే ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా 1/1 నెరవేరుస్తూ వస్తూ ఉంది. చాలా సంతోషం. శుభాభినందనలు. ఇట్లా ఆయురారోగ్యాలతో 100 ఏళ్ల పాటు జీవితం ఇట్లాగే సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. మాకు రిటర్న్ వాళ్ళు కూడా కడతానన్నారు, అది కూడా స్టార్ట్ చేసి కడుతున్నారు ఒక పక్కన. ఇప్పుడు పట్టాలు ఇచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళా కూడా ఈయనే వస్తాడని కూడా మాకు గ్యారంటీ కూడా ఉంది. 25 సంవత్సరాలండి. ముడుగురు హనుమంతరావు గారు ఉన్నప్పుడు పట్టాలు ఇస్తామన్నారు, ఆ తర్వాత లేదు. మళ్ళా కమలా గారు వచ్చినప్పుడు ఇస్తామన్నారు, ఆయన వాళ్ళ గంజి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఇస్తామన్నారు, అది లేదు. ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇచ్చారు. అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ లో ఉన్న ఆల్ రామకృష్ణారెడ్డి గారు కూడా ఇస్తామన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. కానీ ఈయన నిలబెట్టుకున్నాడు మాట. అది మాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన మాట మాకు రచ్చబండలాగా పెట్టి మాట ఇచ్చారు సార్. మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నారు.